గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. మనం కార్యక్రమానికి స్వాగతం. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శివారు ప్రాంతాలకు నీరు అందకపోవడంతో తొలకరి పంట కోసం వేసిన నారుమడులు ఎండిపోతున్నాయి. జిల్లాలో ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు శివారు ప్రాంతాలు కావడంతో పంట పొలాలకు నీరు అందటంలో ఆలస్యం అవుతోంది. నీరు పుష్కలంగా ఉంటే గానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఖరీఫ్ సాగు పనులు ఊపందుకోవు. ముఖ్యంగా జిల్లాలో పి గన్నవరం, ఉప్పలగుప్తం, అల్లవరం, రాజోలు, కాట్రేనికోన మండలాల్లో సాగునీరు అందక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జలవనరుల శాఖ అధికారులు శివారు పొలాలకు నీరు అందేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకట్ లైవ్లో అందిస్తారు. రైట్ వెంకట్, చెప్పండి. రాజేంద్ర, ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తొలకరి పంటకు సంబంధించి ఇప్పటికే చాలా మంది రైతులు నార్మల్ వేసేందుకు సిద్ధమయ్యారు. కొన్ని చోట్ల నార్మల్ వేయగా కొన్ని చోట్ల నార్మల్ వేస్తున్నారు. ఇటువంటి తరుణంలో రైతులు శివారు ప్రాంతంలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తీర ప్రాంతాల పక్కన ఉండడం, అదే విధంగా శివారు ప్రాంతాలు కావడం ఈ నీటి ఎద్దడికి చాలా ప్రధాన కారణంగా చెప్తున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాలు ఇప్పటి వరకు కూడా కొన్ని ఏరియాలలో కొన్ని ప్రాంతాలకు నీరు అందట్లేదు. ఏదైతే తొలకరికి సంబంధించి ఇప్పటికే నారుమళ్లు వేసుకుని ఆ నారుమళ్లు పూర్తి స్థాయిలో పెరిగిన తర్వాత దాన్ని నాటడం జరుగుతుంది. ఇటువంటి తరుణంలో తాగునీరు లేకపోతే కనుక నారుమళ్లు పెరగవు. నారుమళ్లు పెరగకపోవడం వల్ల అవి ఎండిపోయి దుబ్బులు వరికంకులు కూడా అక్కడ వరికంకులుగా ఉండడం, ఎండకపోవడం, ఎండకు ఈ వరి దుబ్బులన్నీ కూడా పాడైపోవడం జరుగుతుంది. ఇటువంటి తరుణంలో పూర్తి స్థాయిలో సాగునీరు అందితే గానీ నారుమళ్లు పూర్తిగా పండించలేమని రైతులు చెప్తున్నారు. అదే విధంగా మరోవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అభివృద్ధి పనులకు సంబంధించి పలు వంతుల నిర్మాణం జరుగుతుంది. ఇటువంటి తరుణంలో ఒక పక్క అభివృద్ధి పనులు నిర్వహించాలా, మరో పక్క రైతులకు నీరు అందించాలనే మీమాంసలో జలవనరుల శాఖ అధికారులు ఉన్నారు. ఎందుకంటే త్వరితగతిన అభివృద్ధి పనులు ప్రారంభిస్తే కనుక ఎప్పటికే దాదాపుగా వంతుల నిర్మాణం సగం పైగా పూర్తయిపోయేది. అయితే వంతుల నిర్మాణం ఆలస్యంగా చేపట్టడం, దానికి ఆ వంతుల నిర్మాణం కోసం కొన్ని చోట్ల నీరుకి అడ్డుకట్ట వేయడం వల్ల శివారు ప్రాంతాలకు ఇప్పటికే నీరు అందలేదు. ఈ పనులు త్వరితగతిన కనుక ప్రారంభిస్తే కనుక శివారు ప్రాంతాలకు నీరు అందేదని కొంతమంది రైతులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతులకు నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులను అయితే రైతులు కోరుతున్నారు. ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు వర్షాలకు సంబంధించి సరైన వర్షాలు కూడా ఈ ప్రాంతంలో పడలేదు. వర్షాలు పడినా కూడా ఇంత నీటి ఎద్దడి ఉండకపోవచ్చు అనేది ఒక అభిప్రాయం రైతుల్లో ఉంది. ప్రధానంగా కోనసీమలో ఇట్లాంటి కరువు పరిస్థితి రావడానికి వర్షాభావం పరిస్థితులు కాకుండా నీటి కొరత పైన కానీ లేదా నీటి మేనేజ్మెంట్ పైన వైఫల్యమని రైతులు అంటున్నారు. దానిపైనే ఉంటారు. అంబేద్కర్ కోనసీమలో వర్ష ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఏడాది కూడా వర్షాలు పుష్కలంగానే ఉంటాయి. అదే విధంగా నీటికి కూడా ఇక్కడ కొరత ఉండదు. ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల అడ్డుకట్టలు వేశారు. గోదావరి నది నుంచి పాయలైతే ఏదైతే కాలువలు వస్తాయో కాలువలకి అడ్డుకట్టలు వేయడం వల్ల కొన్ని రోజుల పాటు యాక్చువల్ గా గత జూన్ 1వ తారీఖున నీటి విడుదల చేస్తామని అధికారులు చెప్పినప్పటికీ జూన్ 15 దాటిన తర్వాత కానీ ఈ నీటిని అయితే విడుదల చేయలేదు. నీటిని విడుదల చేసినప్పటికీ కూడా కొన్ని చోట్ల అడ్డుకట్టలు ఉండడం వల్ల శివారు ప్రాంతాలకు నీరు అందడంలో ఆలస్యం అయింది. అందుకోసం రైతులు తొలకరి పంటకు సంబంధించి ఇప్పటికే విత్తనాలు నాటి నార్మల్ వేసుకునే పరిస్థితి. అయితే జూన్ నెల పూర్తయిపోయింది, జూలై మాసం వచ్చేసింది. ఈ తరుణంలో ఇప్పటికి కూడా కొన్ని చోట్ల నార్మల్ వేయలేకపోయారు. కనీసం డైవర్షన్ ఇచ్చి కాలువలు ఏవైతే ఉన్నాయో డైవర్షన్ ద్వారా కొన్ని శివారు ప్రాంతాలకు నీరు అందించే విధంగా ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టలేదని కూడా ఆరోపణలు అయితే వినపడుతున్నాయి. ముఖ్యంగా నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్న రైతులకు సంబంధించి శివారు ప్రాంతాల రైతులకు సంబంధించి నిమ్మకు నీరెత్త వ్యవహరిస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా శివారు ప్రాంతాలకు నీరు అందించడానికి పూడికతీత పనులు కూడా అధికారులు ఆలస్యం చేశారు. గత ప్రభుత్వాల్లో కూడా ఈ పూడికతీత పనులు సరిగ్గా చేయడానికి ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అన్ని చోట్ల కూడా పూడికతీత పనులు చేపట్టాలని కొన్ని నిధులు మంజూరు చేయడం, ప్రధాన పంట కాలువల మీద పూడికతీత పనులు కూడా చేపట్టాయి. ఇవన్నీ కూడా ఆలస్యం జరగడం వల్ల ఈ ఏడాది నీటి కొరత వచ్చిందని అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా శివారు ప్రాంతాలకి తక్షణమే నీరు అందిస్తే గానీ వారు నార్మల్ వేసుకునే అవకాశం లేదు. ముఖ్యంగా వరి పంటకు సంబంధించి నీరు పుష్కలంగా ఉంటే గానీ ఇవి నార్మల్ సక్రమంగా వచ్చి మొలకలు సక్రమంగా వచ్చే అవకాశం లేదు. నార్మల్ పూర్తి స్థాయిలో పెరిగితే తప్ప వారు ఆ నారులు తీసుకుని వేరే చోట పొలంలో నాటే పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడటానికి మహాలక్ష్మి ప్రభాకర్ గారు జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్.
గుడ్ ఈవినింగ్, నమస్కారం అండి. సార్ నమస్తే సార్, వినిపిస్తుందా సార్? నమస్కారం, వినపడుతుందండి సార్, ప్రధానంగా రైస్ బౌల్ ఆఫ్ నా వాయిస్ ఏపీగా కోనసీమ ప్రాంతాన్ని చూస్తారు. అలాంటి ప్రాంతంలో ఇలాంటి నీటి వర్షాభావ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? దానికి ప్రధాన కారణం ఏంటంటే సార్? ఒక పక్క ఎల్నినో ఉంది సార్. రైట్. ఎల్నినో వల్ల వర్షాలు లేవు. జూన్ 1వ తారీఖునే మాకు నీళ్లు వదిలేరు. కానీ నీళ్లు వదిలినప్పటికీ కూడా కాలువల్లోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ధవళేశ్వరంలో కూడా బ్యారేజ్ దగ్గర కూడా లెవెల్స్ తగ్గిపోయినాయి. దాని మీదట గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో కూడా ఎక్కడ కూడా చెప్పుకోదగినటువంటి వర్షాలు పడకపోవడం వల్ల కూడా గోదావరి నదిలో నీళ్లు కూడా లేవు. పోలవరం పైన కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి అధికారులు రైతు నాయకులుగా మేము కలిసినప్పుడు మాకు చెబుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే ఇప్పుడు ఈ జూలై నెలలో నాట్లు వేయవలసినటువంటి పరిస్థితి, కానీ ఈ రోజుకి నార్మల్ వేయలేనటువంటి దుస్థితిలో ఈరోజు రైతాంగం అంతా ఉన్నారు. కారణం, ఓ పక్క వర్షాలు లేవు, ఓ పక్క కాలువడం నీళ్ళు రావట్లేదు. కానీ కెనాల్స్ అన్నీ కూడా ప్రభుత్వం చాలా డబ్బులు కేటాయించి ఒక నియోజకవర్గాన్ని 3 నుంచి 4 కోట్లు కేటాయించి ప్రతి నియోజకవర్గానికి కూడా కాలువలు బాగు చేయమని డబ్బులు ఇచ్చారు. ఆ కాలువలు కూడా చాలా బాగా బాగు చేశారు. ఎన్ఆర్జీఎస్లో కూడా రైతుకి సంబంధించినటువంటి పంట పొదులు కూడా బాగు చేశారు. అయినప్పటికీ కాలువలో లెవెల్స్ లేకపోవడం వల్ల నీళ్లు రాని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గతంలో అంటే నాకు ఇంచుమించు లేదంటే 40 సంవత్సరాల అనుభవం ఉంది ఈ వ్యవసాయంలో. నేను ఎప్పుడు కూడా ఇంతట వర్షాభావ పరిస్థితులను గతంలో నేను ఎప్పుడు చూడలేదు. టెంపరేచర్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. దాని మీద కూడా ఇప్పుడు ఒక మాదిరి వర్షం ఏదైనా ఒక చిన్న జల్లులు పడినప్పటికీ కూడా అది అసలు సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ గోదావరి క్యాచ్మెంట్లో భారీగా వర్షాలు పడి బ్యారేజీలో లెవెల్ పెరిగితేనే కానీ నీరు రాదు అని చెప్పేసి అధికారులు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది సార్. ఈరోజు మేమైతే ఎక్కడికక్కడ బోర్లు అంటే స్వీట్ వాటర్ ఉన్నటువంటి ఏరియాల్లో బోర్ల మీద నార్మల్ వేసుకోమని చెప్పేసి రైతులందరినీ కూడా చైతన్యం చేసాం. చాలా వరకు బోర్ల మీద నార్మల్ వేసుకున్నారు. అయితే కొన్ని చోట్ల బోర్లలో సాల్ట్ వాటర్ ఉంటుందండి. ఆ సాల్ట్ వాటర్ ఉన్న బోర్లలో నార్మల్ అయితే పనికిరాదు, మొలదో. దాని మీద వాళ్ళంతా వెనకబడి ఉన్నారు. అంటే ముఖ్యంగా శివారు ప్రాంతాలు ఏదైతే మన కోస్టల్ బెల్ట్, ఇప్పుడు అల్లవరం కానీ ఉప్పలగుప్తం కానీ ఇలా కాటరేనిగోన కానీ పోలవరం ఇవన్నీ కూడా కోస్టల్ బెల్ట్లో ఉన్నటువంటి మండలాలు. వీళ్ళందరూ కూడా సాల్ట్ వాటర్ బోర్లు ఉంటాయి. అక్కడ నార్మల్ వేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏదోలాగా నీళ్లు వంతులన్నా సరే కట్టి నార్మల్ కన్నా నీళ్లు ఇస్తే పోనీ రాబోయే 10-15 రోజుల్లో ఏదైనా వర్షాలు పడతాయేమో అని మేము ఆశతోటి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని నేను రైతు నాయకుడిగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాను. ఉన్నతాధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరి దృష్టికి తీసుకొచ్చాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే నీళ్లు లేవు సార్, మరి మేము ఏం చేయగలం, ఉన్న నీళ్ళే మేము జాగ్రత్తగా మేనేజ్మెంట్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నారు సార్. ఏదేమైనా భగవంతుడు మనకి వర్షం కురిపించకపోతే ఈ పంట ఇబ్బంది అవుతుంది. ఈ పంట ఇబ్బందులు 2 రకాలు సార్ ఇబ్బందులు ఇక్కడ. నార్మల్ లేట్ అయితే నాట్లు లేట్ అవుతాయి, నాట్లు లేట్ అయితే హార్వెస్టింగ్ లేట్ అవుతుంది. ఎప్పుడైతే ఖరీఫ్ హార్వెస్ట్ లేట్ అయిందో మళ్ళీ రబీ లేట్ అవుతుంది సార్. కానీ కాలువలో నీళ్ళు వదిలిపెట్టారని చెప్తున్నారు, కానీ శివారు ప్రాంతాలు మాత్రం నీరు అందట్లేదని తెలుస్తుంది. దీనికి ప్రధాన వైఫల్యం అధికారుల వైఫల్యమా, లేకపోతే కాలువలు పొడిగి తీయటమా, ఏమంటారు సార్? సార్ ఏంటి సార్, నాకు అర్థం అవ్వలేదు. మీరు నీరు వదిలారని చెప్తున్నారు, కానీ కాలువల్లో నీరుందంటున్నారు, కానీ శివారు ప్రాంతాలకు నీరు అందట్లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనికి ప్రధాన కారణం అధికారుల వైఫల్యమా, లేకపోతే కాలువలు పూడికి తీయలేదా? నీరు వదిలేరు, నీళ్ళు రాలేదని చెప్తున్నానండి. నీళ్లు ఉన్నాయని అంటలేదు. నీళ్లు వదిలేరు, రాలేదు. పైన సర్ప్లస్ వాటర్ లేదు, ఫ్లోటింగ్ లేదు. లాకుల మీద కట్టవలసినటువంటి లెవెల్స్ కట్టినప్పుడు ఆ రీడింగ్స్ పెరగట్లేదండి. పైనుంచి ఇన్ఫ్లో తక్కువగా ఉన్నప్పుడు ఆ రీడింగ్ పెరగక మనకి బోధుల్లోకి నీళ్ళు రావట్లేదండి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఖరీఫ్ లేట్ అవుతుంది సార్. ఖరీఫ్ లేట్ అయితే రబీ లేట్ అవుద్ది. రబీ లేట్ అయితే మళ్ళీ రబీ కూడా సమ్మర్లోకి వచ్చేటప్పటికి మళ్ళీ నీటి ఎద్దడి వచ్చి రబీని కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది సార్. ఏమైనా వర్షాలు పడాలి గట్టిగా, గోదావరిలో ఇన్ఫ్లోస్ పెరగాలి తప్ప ఈ లోపల ఉన్న నీటితోటి చేయలేమని చెప్పేసి అధికారులు చెప్తున్నారు సార్. కానీ ప్రతి ఖరీఫ్కి ఇదే రకమైన ప్రభావం ఉంటుందా? దీనికి శాశ్వత పరిష్కారం చూపలేరంటారా? అంటే ప్రతి ఖరీఫ్కి ఉండట్లేదు సార్. ప్రతి ఖరీఫ్కి వర్షాలు పడుతున్నాయి, అనుకున్న టైంలో రైతు అనుకున్న టైంలో వేయగలుగుతున్నాడు. అయితే ఇప్పుడు పరిస్థితి కొంచెం భిన్నంగా వచ్చింది. ఒక పక్క ఎల్నినో రావడం, ఓ పక్కనేమో టెంపరేచర్ బాగా ఎక్కువ రావడం, కాలంలో నీళ్లు రాకపోవడం, గోదావరిలో ఇన్ఫ్లోస్ తగ్గిపోవడం, క్యాచ్మెంట్లో వర్షాలు పడవు. గోదావరి రివర్ క్యాచ్మెంట్లో ఎక్కడ వర్షాలు పడలేదండి. దానివల్ల కూడా గోదావరిలో నీళ్లు పెరగలేదండి. గత సంవత్సరానికి ఇప్పటికి చూస్తే లెవెల్స్ గతానికి ఇప్పటికి పోల్చుకుంటే చాలా తక్కువగా ఉన్నాయండి.
కానీ నీరు దాని లేక మీద ఇబ్బందులు నార్మడులు వచ్చినాయి. ఎండిపోతే ప్రభుత్వం నుంచి వాటికి చేయూత అందించే ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారా? అంటే ఇప్పటి వరకు నష్టం వచ్చింది, ఆ నష్టాన్ని ఇవ్వండి అని ఇంకా Right. మేము అక్కడ వరకు వెళ్ళలేదు. మేము అడిగేది ఏంటంటే ఏదోలాగా నీళ్లు ఇవ్వండి, నార్మల్ వేసుకోవడానికి నీళ్లు ఇవ్వండి అని అడుగుతున్నాం. దానికి వాళ్ళు ఏంటంటే సాయశక్తిలో మేము పనిచేస్తున్నాం, మరి పైన సరిగ్గా ఆ లెవెల్స్ లేకపోవడం వల్ల ఇబ్బంది ఉందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తా ఉన్నారండి. కెనాల్స్ అయితే ఎక్కడికక్కడ బాగు చేశారు సార్, ఎక్కడికక్కడ కాలువలు బాగు చేశారు, డబ్బులు ఇచ్చింది గవర్నమెంట్, బాగు చేశారు. నీటి సంఘాలు కూడా ఉన్నాయి, నీటి సంఘాలు కూడా పనిచేస్తున్నారు. ఎవరు ఏం చేసినప్పటికీ గోదావరిలో నీళ్లు ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ఇప్పుడు ఆ నీళ్లు లేని పరిస్థితి. నేను కలెక్టర్ గారితో మాట్లాడినా, ఇరిగేషన్ అందరితోటి, ఈతోటి రోజు టచ్లో ఉన్నాను, డిఈ తోటి మాట్లాడుతున్నాను. ఎవరితో మాట్లాడినా మనకు తక్కువ ఉంది సార్ వాటర్, దాని మీద ఏం చేయలేకపోతున్నాం అని అంటున్నారు వాళ్ళు. పరిస్థితి అదండి. ఎల్నీలో ఎఫెక్ట్ బాగా ఎక్కువ ఉంది సార్. నాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వ్యవసాయంలో. ఎప్పుడు నేను ఇంత వర్షాభావ పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. మనకు ఎస్పెషల్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొట్టమొదటి చూస్తున్నాం ఈ పరిస్థితిని. రైట్. కాలువల్లో నీరు నిండినా కానీ కాలువలు పూడికి తీత తర్వాత కాలువల యొక్క నిర్వహణ ఎలా ఉంది సార్? దానిపైన అధికారులు కానీ యంత్రాంగం కానీ కాలువల ఎలా నిర్వహణ స్పందిస్తారు? చూస్తే రైట్. కాలువల నిర్వహణ చూస్తే అండి గత ప్రభుత్వం కన్నా చాలా బాగా చేశారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 3 కోట్లు ఇచ్చారు. కాలువలన్నీ ఎక్కడికక్కడ బాగు చేశారు. ఎన్ఆర్జీఎస్లో కూడా రైతులకు సంబంధించిన బోధులన్నీ కూడా శుభ్రం చేశారు. కాలువలో బోధుల నిర్వహణ అయితే బాగుందండి. ఇక ఎటుపోయిన నీళ్లు లేకపోవడం వల్ల ఇబ్బంది వచ్చింది సార్ పైన మనకి. రైట్. బ్యారేజీలో లెవెల్ తగ్గిపోవడం వల్ల ఈ ఇబ్బంది వచ్చింది మనకి. కానీ ఇటు దానికి తోడు వర్షాలు లేకపోవడం. రైట్. కానీ దీనిపైన సార్. అధికారులు ఏమంటున్నారు సార్? ఎప్పటికల్లా పూర్తి స్థాయిలో నీరు అందిస్తూ ఉంటున్నారు. అధికారులు అంటే ఏంటంటే ఏదైనా గోదావరిలో లెవెల్ పెరిగితే కనుక మనం వాటర్ లెవెల్ పెరిగితే కానీ నీరు అందిలే గోదావరిలో లెవెల్ తక్కువ ఉందని అంటున్నారు వాళ్ళు. ఆ క్యాచ్మెంట్ లో వర్షాలు పడాలి సార్. గోదావరిలో లెవెల్ పెరగాలంటే, గోదావరిలో అంటే ఇటు మహారాష్ట్ర బొంబే సైడ్ గట్టిగా వర్షాలు పడితే మనకి రివర్ బాగా బిల్డప్ అవుతుందండి. దాని మీద మనకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ సాగునీటి కేటాయింపుల్లో పెద్ద రైతులకు ఒక న్యాయం, చిన్న రైతులకు ఒక న్యాయం అనేది ఇది రైతులో ఉన్నటువంటి ప్రధాన సమస్య. దానిపైన ఏమంటారు సార్? అలాంటిది ఉండదు సార్. ఇప్పుడు పెద్ద రైతైనా చిన్న రైతైనా ఒక కాలువ మీద ఒక బోధి మీద ఉన్నప్పుడు ఎక్స్పెషల్లీ పెద్ద రైతుకి సెపరేట్ గా కాలువలో నీళ్లు ఇవ్వలేరు కదా వాళ్ళు. రైట్. అది జరగదు సార్. అలా పెద్ద రైతు చిన్న రైతు అని ఉండదండి. మెరక పల్లం ఉంటుంది, మెరక కాలువలకు ఇబ్బంది ఉంటుంది, టైలాండ్కి ఇబ్బంది ఉంటుందండి, పల్లపు కాలువలకు ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు కూడా పల్లపు కాలువలకు ఇబ్బంది లేదు సార్. పల్లపు కాలువల్లో నార్మల్ వేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడొచ్చిందంటే సమస్యల్లో మెరక కాలువలో, మెరక ఆయకట్టు, టైలాండ్ భూములకి బాగా ఇబ్బంది వచ్చింది సార్. కానీ తర్వాత తరాలకైనా సరే, ఏదైనా భారీ వర్షం పడాలి సార్. భారీ వర్షం పడితే నెక్స్ట్ సీజన్కైనా ఇటువంటి పరిస్థితులు రాకుండా జలవనరుల శాఖ ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు మనకి ఏమైనా ఇప్పుడు ఈ సమస్యలన్నిటికి పరిష్కారం ఒకటే సార్. పోలవరం కంప్లీట్ అవ్వకపోతే రైట్. మన బ్యారేజ్ అనేటువంటి సార్ 1.5 టీఎంసీ నిల్వ మాత్రమే చేయగలుగుతుంది. అంతకన్నా ఎక్కువ చేయలేదు. ఉన్నదంతా ఒకవేళ ఎక్సెస్ వాటర్ వచ్చినప్పటికీ కూడా సముద్రానికి కుదిరేయవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి మనకి ఎప్పటికైనా ఈ పోలవరం పూర్తి అవ్వనంతసేపు ఈ పరిస్థితులు ఇలాగే ఉంటాయి సార్. పోలవరం కనుక కంప్లీట్ అయితే ఎలాంటి ఎన్ని ఎల్నినోలు వచ్చినా మనం ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. కానీ సార్, శివారు ప్రాంతాలకి నీరు చేరేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే శివారు ప్రాంతాల రైతులకు కూడా నీరు అందుతుందంటారు? అంటే ఇప్పుడు శివారు ప్రాంతాలంటే ఖచ్చితంగా కాలువలన్నీ కూడా మోడరైజేషన్ చేయాలండి. ఎప్పుడో బ్రిటిష్ కాలం టైంలో కాటన్ గారు మహాశయుడు కట్టినటువంటి లాకులు, అప్పుడు పెట్టినటువంటి పైపులు, అప్పుడు తవ్విన కాలువలే తప్ప తర్వాత అంత స్థాయిలో ఆధునీకరణ చేసిన పరిస్థితి లేదు. తర్వాత కొన్ని ప్రభుత్వాలు డెల్టా ఆధునీకరణని తీసుకొచ్చారు కానీ దాని కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా కొన్ని లాకులు కానీ, కొన్ని స్లూయిజులు, టన్నెల్స్ ఇవన్నీ రిపేర్లు చేసి కాలువలు కూడా ఇప్పుడున్నటువంటి అవసరాలకు తగినట్టుగా మనం మోడరేట్ చేయవలసిన అవసరం ఉంది. అప్పుడున్న అవసరాలకు తగ్గట్టుగా అప్పుడు వాళ్ళ కాలువ తవ్వారు. ఇంచుమించు ఎన్నో 180 సంవత్సరాల చరిత్ర అయిపోయిన కాలువలు అవన్నీ కూడా వాటిని అన్నిటిని కూడా ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్కి తగ్గట్టుగా మనం మోడరైజేషన్ కనుక చేసినట్లయితే ఈ సమస్యలు చాలా వరకు అధిగమించడానికి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఇప్పుడు మనకి లొల్ల ఉంది సార్. లొల్ల లాకులు చాలా డేంజర్ జోన్లో ఉన్నాయి. దానికి ఇప్పుడు 74 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ ఇయర్ అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంచుమించు అన్ని కాలం చెల్లిపోయిన లాకులన్నీ కూడా రిపేర్ చేసి, కాలువలు బాగు చేసి, స్లూయిజులు కనుక అన్ని బాగు చేసి రిపేర్ చేసినట్లయితే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా మనం చేయగలుగుతాం సార్. రైట్ సార్. కానీ అధికారులు ప్రధానంగా వర్షాలు పడి డ్యాములు నిండితేనే కానీ నీరు అందిస్తూ ఉంటున్నారు. సరే, నీటి విడుదల తర్వాత కూడా కాలువల నిర్వహణ ప్రస్తుతం ఎలా ఉందంటారు సార్? అంటే కాలువల నిర్వహణ బాగానే ఉందండి. కాలువల నిర్వహణ లోపల నీళ్లు లేక ఇబ్బంది సార్.
ఇప్పుడు నేను కూడా చూసింది ఏంటంటే, నేను కూడా కెనాలంబడ నేను పైకంటా నేను వెళ్ళాను. నేను అధికారులు ఒకసారి మీరు విజిట్ చేసి రండి అంటే చూసాము. ఎక్కడ చూసిన కాలువలన్నీ లో లెవెల్, పెద్ద కాలువలన్నీ కూడా చాలా లో లెవెల్‌లో ఉన్నాయి. కారణం ఏంటి, ధవళేశ్వరం మనకి బ్యారేజ్ పైన ఉండాల్సిన నీరు కన్నా చాలా తక్కువ ఉంది. రైట్. దాని మీద నీళ్లు తక్కువ వస్తున్నాయి. గోదావరిలో నీళ్లు లేనప్పుడు వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అండి. వర్షం పడాలి అని కోరుకుంటున్నాం అందరూను. మేము కోరుకున్నా, అధికారులు కోరుకున్నా, ప్రభుత్వం కోరుకున్నా వర్షం పడాలి అని భగవంతుని కోరుకుంటున్నాం. వర్షం పడితేనే ఏమైనా చేయగలం. రైట్. ఎక్స్పెషల్లీ ఎల్ నినో వల్ల వచ్చిన సమస్య సార్ ఇదంతా కూడా. రైట్ సార్. అదే సీనియర్ రైతుగా మీరు చెప్పండి, ఇట్లాంటి ఎల్లినో ప్రభావం మళ్ళీ పునరావృతం అయినా కానీ పరిస్థితులు చేయి దాటిపోకుండా రైతులకి నీరు అందించాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఏమి లేదు సార్, ఒకటే ఇది, ఈ యొక్క నీటి ఎద్దడి అనేటువంటిది లేకుండా ఉండాలంటే మనకి పోలవరం ఒకటే సార్. రైట్ సార్. పోలవరం ప్రాజెక్ట్ కనుక పూర్తయితే ఎన్ని ఎల్‌నినోలు వచ్చినా ఏం వచ్చినా మన కాలువలంపన నీళ్లు మళ్లించగలుగుతాం సార్. ఆ ప్రాజెక్టు రానంతసేపు మనం ఈ ఎన్ని చేసినా మనకు సరిపోదు సార్. అంటే ఇప్పుడు బ్యారేజ్కి మన పోలవరానికి డిఫరెన్స్ ఏంటంటే, పోలవరం అనేది ఒక రిజర్వాయర్ సార్. ఒక రిజర్వాయరు, దాంట్లో 180 టీఎంసీలు నీళ్లు స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. అదే కనుక ధవళేశ్వరం తీసుకుంటే జస్ట్ ఒక బ్యారేజ్. అది బ్యారేజ్ అంటే వాటర్ డైవర్షన్ సిస్టమ్, నీటిని మళ్లించే పథకమే తప్ప రైట్. నీటిని నిల్వ చేసే నిల్వ చేసేది. సామర్థ్యం ధవళేశ్వరానికి లేదు. ధవళేశ్వరంలో కేవలం 1.5 టీఎంసీ మాత్రమే నిల్వ ఉంటుంది. అదే కనుక మీకు పోలవరం కట్టినట్టయితే 180 టీఎంసీ నిల్వ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ నీరుని మన కిందకి దింపుకుని మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుందండి. రైట్. సార్, ఈ పరిస్థితుల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్ళారా, లేక నివేదికల వరకే పరిమితం అవుతున్నారా? అంటే ఇప్పుడు రైతులు గట్టిగా గొడవ చేసిన దగ్గరకు వచ్చి ఇరిగేషన్ అధికారులు చూశారండి. రైట్. చూసి అక్కడ పరిస్థితులు వాళ్ళు కూడా కంటితో చూశారు. వాళ్ళు ఈ పరిస్థితులు బాగోలేదని అయితే వాళ్ళు కూడా మేము కూడా పై అధికారులు చెబుతామని అంటున్నారు తప్ప ఎవరికి చెప్పినా అక్కడ నీళ్లు లేవు అనేది మాట సమాధానం చెప్తా ఉన్నారండి వాళ్ళందరూ కూడా. రైట్. స్థానిక రైతాంగం కానీ లేకపోతే మీ చుట్టుపక్కల మీ సర్కిల్లో ఉన్నటువంటి రైతాంగం ప్రధానంగా ఏమనిపిస్తున్నారు ఈ సమస్య పైన? అంటే రైతులు అనేది ఏంటంటే, నీళ్లు ఉండి అధికార యంత్రాంగం ఫెయిల్ అయ్యింది, అధికార యంత్రాంగం సరిగ్గా పనిచేయట్లేదని కొంతమంది రైతులు అంటున్నారు. కొంతమంది రైతులు ఏమో అర్థం చేసుకుంటున్నారు, పరిస్థితి ఇలాగుంది, నీళ్లు లేవని కొంతమంది అర్థం చేసుకుంటున్నారు. అంటే రకరకాల జనాలు ఉంటారండి, రకరకాల రాజకీయాలు ఉంటాయి ఇందులో. రైట్. అధికారులు ఫెయిల్యూర్ అని చెప్పేసి కొంతమంది రైతులు అంటున్నారు. కొంతమంది ఏంటంటే నీళ్లు లేవు, ఎల్‌నినో ఉంది కదా అని కొంతమంది అంటున్నారండి. రైతుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రైట్. ప్రధానంగా చెప్పండి సార్, ఈ ఖరీఫ్ సీజన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే అధికారుల నుంచి కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటే సీజన్ మంచిగా ఉంటుందంటారు? ఏమీ లేదండి, ముందు అర్జెంటుగా నీళ్లు ఇవ్వాలి సార్. Right. ఎలాగ ఇచ్చారో, వాళ్ళ సీలేరు నుంచి తీసుకొస్తారో, ఎక్కడి నుంచి తీసుకొస్తారో ముందు అర్జెంటుగా నీళ్లు ఇవ్వాలి సార్. నీళ్ళు ఇచ్చి నార్మల్ కంప్లీట్ చేయాలి. నార్మల్ కంప్లీట్ అయిన తర్వాత నాట్లు వేసేలా చూడాలి. ఈ రెండు జరగాలి. దాంతోపాటు భగవంతుడు కూడా మనకు కలిసి వచ్చి ఏదైనా వర్షం భారీగా ఏదైనా వర్షం పడాలి. లేకపోతే ఈ సమస్యను మనం అధిగమించలేం సార్. ఇప్పుడు డబ్బులు అయితే మనం ఎక్కడో చోట అప్పు తేగలం సార్, నీళ్ళు ఎక్కడ తేగలం అండి? రైట్. రైట్. ప్రధానంగా వినిపిస్తున్న సమస్య ఏంటంటే సార్, కోనసీమ అంతా నీటి కొరత లేదు, కానీ నీటి నిర్వహణ వైఫల్యమే ప్రధానంగా ఉంది. దానిపైన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటున్నారు. దానిపైన ఏమంటారు సార్? లేదు, అది లేదండి. ఎందుకంటే నేను ఒక రైతు నాయకుడిగా నాకు చాలా అనుభవం ఉంది, సుదీర్ఘమైన అనుభవం ఉంది. నేను 40 ఏళ్ళ నుంచి నేను రైతు నాయకుడిగా పనిచేస్తా ఉన్నాను. నాకు ఈ డెల్టా సిస్టమ్ మీద అవగాహన ఉంది, ఇరిగేషన్ డ్రైనేజ్ సిస్టమ్ మీద కూడా అవగాహన ఉంది. అధికారులు వైఫల్యం అనేది కాదు కానండి, మొత్తం మీద వాటర్ లేకపోవడం అనేది ఉంది. ఎక్కడైనా ఒకవేళ అధికారులు వైఫల్యం ఉండొచ్చు కాక, అది కాదని మనం అనలేము. ఏది అయినప్పటికీ నీళ్లు లేకపోవడం సమస్య అండి. నీళ్లుంటే అధికారులు వైఫల్యం అనేది కూడా కనపడదండి. నీళ్లుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. రైట్ సార్, ఇదే అంశానికి మనతో పాటు మాట్లాడటానికి కారం వెంకటేశ్వర గారు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే సార్, వినిపిస్తుందా సార్? మీ వాయిస్ వినపడుతుంది సార్? నా వాయిస్ వినపడుతుంది? వినిపిస్తుంది సార్. సార్ చెప్పండి, ప్రధానంగా కోనసీమలో ఉన్నటువంటి ఈ నీటి సమస్యకి ప్రధాన కారణం ఏమంటారు? అంటే ప్రధానంగా నా ప్రభాకర్ గారు మాట్లాడారు, ఇప్పుడే నా చూశాను. ప్రధానంగా ఇప్పుడు యాక్చువల్ గా ఈ కోనసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒకటి నీటి సమస్య అనేటువంటిది వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, దీని కారణంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి. రెండవది అసలు సీజన్ మారిపోయింది. రైట్ సార్. అన్నగారు తెలుసు, రైతుగా ఆయన చూస్తున్నారు. ఇదివరకు 10-15 ఏళ్ల క్రితం ఒక సీజన్ ఉండేది.
ఈ పాటికి నార్మల్ పూర్తయి నాట్లు పూర్తి చేసుకునేటువంటి క్రమంలో ఉండేవారు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే సీజన్ మారుతుందో అంటే లేటుగా నీరు విడుదల చేయడం, రైతాంగం లేటుగా నార్మల్ వేయడం అనేటువంటిది సమస్యగా తయారైంది. రైట్. ఇప్పుడు రెండోది, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నీరు సంబంధించి సాగునీరుకు సంబంధించి డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఏటుగట్ల ఆ నిర్మాణం కానీ, లేదా ప్రధానమైనటువంటి పంట కాలువలు కానీ, దానికి ఆనుకుని ఉన్నటువంటి కాలువలు కానీ, మరమ్మతులు కానీ ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ దీని మీద చిత్తశుద్ధి లేదండి. రైట్. ప్రధానంగా వస్తున్నటువంటి నీరుని యూటిలైజ్ చేసేటువంటి పద్ధతి కూడా చాలా దారుణంగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే నువ్వు చూసుకున్నప్పుడు ఈ రోజు వ్యవసాయం అనుబంధంగా పెరుగుతున్నటువంటి ఆక్వా చెరువులు విపరీతమైనటువంటి నీటిని వృధా చేసేటువంటి పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెండు ఆక్వా చెరువుల ద్వారా వచ్చేటువంటి వ్యర్థాలు పంట కాలంలోకి తోడేయడం, దాని ద్వారా ఊడుకులు అయిపోవడం, వచ్చినటువంటి వాటర్ని సరిగ్గా మనం సక్రమంగా మన పంటలకు ఉపయోగించుకునేటువంటి పరిస్థితి కనబట్టలేదు. రైట్. రెండోది, ఆక్రమణలో ఏదైతే ప్రధానమైనటువంటి పంట కాలువలు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పంట కాలువలని ఆక్రమణకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన సోదరులే దాదాపు ఒక నెల 2 నెలల క్రితం 2-3 నెలల క్రితం కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేసి రైతాంగం మొత్తం అన్ని రంగాల ప్రధానంగా చూసుకున్నప్పుడు సంఘాల పేరు చూడాల, ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళందరూ కూడా కోనసీమ జిల్లాలో కలెక్టరేట్ ముందు ధర్నా చేసి ఈ ఆక్రమణలు తొలగించండి అని చెప్పి పెద్ద ఎత్తున అన్నగారు కూడా ఉన్నారు ఆ ధర్నాలు. కాబట్టి ఇవన్నీ టోటల్ గా చూసుకున్నప్పుడు ఈ కొరత అనేటువంటిది వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెండోది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరమ్మతులు, బ్రిడ్జిల నిర్మాణం, ఇతర పనులు వేసవిలో సకాలంలో ప్రారంభించకూడదు. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేకుండా, అంటే మనం ఇంకో కోణం చూడాలి. మళ్ళీ మేము ఏదో చెప్తున్నప్పుడు అభివృద్ధిని మనం అడ్డుకోవడం కాదు. అభివృద్ధి అమలాపురం కొత్త జిల్లా, కోనసీమ జిల్లా అభివృద్ధికి కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిని మనం ఏమి అడ్డుకునేటువంటి ప్రయత్నం కాదు. అదే క్రమంలో సకాలంలో వీటిని ఎట్లా పూర్తి చేయాలనేటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పద్ధతిలో పనిచేసి ఉంటే ఈ సమస్య లేకుండా పోయింది. నేను ఇందాక మీ లైవ్ ప్రోగ్రామ్ అన్న తర్వాత కొన్ని మండలాలు, గ్రామాల్లో మా కార్యకర్తలతో మాట్లాడు, ఎక్కడా కూడా నేటికి గ్రామీణ ప్రాంతాలకు ఇంకా వాటర్ వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. దాని నీటి కొరత. చెప్పండి సార్. చెప్పండి. గ్రామీణ ప్రాంతాలు ఇంకా పంట కాలువల్లోకి నీరు రాలేనటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది రైతులు అసలు క్రాప్ హాలిడే ఇస్తే మంచిది అనేటువంటి ఆలోచనలో కూడా ఉంది. ఎందుకంటే నీరు ఇప్పుడు వస్తే ఎప్పుడు నార్మల్ వేయాలి? ఒక 1 నెల రోజుల పాటు నీరు వచ్చిన తర్వాత నార్మల్ సిద్ధం చేసుకోవడానికి 10 రోజులు ఉన్నా, ఒక 1 నెల రోజుల పాటు నార్మల్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత ముంపులు, వర్షాలు వచ్చేటువంటి క్రమంలో ఇప్పుడు ఈ శ్రమ అంతా వృధా అయిపోతుంది. కాబట్టి నీరు కొరత వల్ల నార్మల్ వేయలేకపోతున్నాం. తీరా ఇప్పుడు కనుక ప్రారంభించేస్తే సకాలంలో మనం ఊడ్చలేము. ఊడ్చే నాటికేమో తీవ్రమైనటువంటి వర్షాలు వస్తాయి. దాంతో మొత్తం పంట అంతా నాశనం అయిపోద్ది. కాబట్టి చేతికి రాదు. కాబట్టి క్రాప్ హాలిడే ప్రకటించాలా, క్రాప్ హాలిడేకి వెళ్ళాలంటే స్వచ్ఛందంగానే ఏదో గుంపుగా కాకుండా ఆ రూపంలో ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే కనుక జరిగితే, నేను మధ్యలో యాడ్ అయ్యాను, ముందు నుంచి నేను వినలేకపోయిన కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం. ఇదే కనుక ఖచ్చితంగా జరిగితే కనుక ఆహార భద్రత సమస్యలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మన ఒక్క జిల్లా కాదు, అన్ని జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం. ఈ వేసవిలో కాసినటువంటి ఎండలు, తీవ్రమైనటువంటి ఎండల కారణంగా కూడా ఈ నీటి కొరత అనేటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఒక పక్క నార్మల్ వేయడంలో లేటు, వేసిన తర్వాత చేతికి అందొస్తుందా లేదా, పంటని కొనసాగించాలా లేదా అనేటువంటి ఒక సందిగ్ధంలో రైతులు ఉన్నటువంటి పరిస్థితి. దీంతోడు ఈ రంగంలో ఉన్నటువంటి ఏదైతే రైతు, ఇప్పటికే రైతు అనేటువంటి ఎవరైతే ఉన్నారో సార్, సమయం మించిపోతుంది సార్. మరో డిబేట్ లో మనం చర్చించుకుందాం సార్. ఇద్దరికి, కోటేశ్వరరావు గారికి అలాగే ప్రభాకర్ గారికి ధన్యవాదాలు సార్ డిబేట్ లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది ఇవాళ మన కార్యక్రమం. చూస్తున్నానండి వైకే న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు.